రాజీనామా చేసిన అంటాడు. నాకైతే ఆత్మగౌరవం ఉంటుందో తెలియదు. మరి మీకు అందరూ తెలుసు ఆత్మగౌరవం అంటే చెప్పండి. మీకే ఆత్మగౌరవం ఉందా? నీకే ఉన్నది ఆత్మగౌరవం? హుజూరాబాద్ ప్రాంత ప్రజలకు లేదా ఆత్మగౌరవం? హుజూరాబాద్కు లేదా ఆత్మగౌరవం? అయ్యా, నీ హుజూరాబాద్ ప్రజలందరూ నేను ఓటేసి గెలిపించినందుకు వీళ్ళ ఆత్మగౌరవాన్ని నువ్వు ఢిల్లీలో ఎక్కడ పెట్టినావు, తాకట్టు పెట్టినావు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎక్కడ తాకట్టు పెట్టావు? మరి నీకన్నా ముందు బీజేపీలో చాలా మంది చేరారు కదా, చాలా మంది చేరారు. డికే అరుణ గారు చేరారు, జితేందర్ రెడ్డి గారు చేరారు, సుధాకర్ రెడ్డి గారు చేరారు. మరి వీళ్ళందరూ ఎంత గౌరవంగా బీజేపీ ఆహ్వానించి కలిపారు. నీకు ఏం గౌరవం దొరికింది? నీకు ఏం గౌరవం దొరికింది? నీ యొక్క హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చెట్టు కింద తాకట్టు పెట్టావు, చెట్టు కింద కండువాలు కల్పించావు. చెట్ల కింద కండువాలు కల్పించే దౌర్భాగ్య స్థితిలో ఎవరు హుజూరాబాద్ నాయకులు? నీకేం గౌరవం దొరికింది? కేసీఆర్ గారు రా తమ్మి, ఈ ప్రపంచంలో ఒక మంచి పథకం, రైతు బంధు పథకాన్ని ప్రపంచంలో మంచి పథకం, దీన్ని రా తమ్మి నీ దగ్గర లాంచ్ చేద్దామని చెప్పి పవిత్ర కార్యక్రమం ఇక్కడ లాంచ్ చేసి పక్కన కూర్చొని పెట్టుకొని రా తమ్మి అంటే, ఈ రోజు నువ్వు ఢిల్లీలో ఉన్నా, ఢిల్లీలో నీకు ఏం ఆత్మ గౌరవం దొరికిందని చెప్పి ఒక్కసారి మీరు సూటిగా ప్రశ్నించండి. ఎవరు కానీ ఒక మాజీ ఎమ్మెల్యే కానీ ఒకవేళ మాజీ మంత్రి కానీ ఉంటే శభాష్ అని చెప్పి డికే అరుణ గారిని వాళ్ళందరినీ కూడా అమిత్ షా కలిపారు, అమిత్ షా కలిశాడు, లేకపోతే నడ్డా గారితో కల్పించారు. కానీ ఈరోజు అమిత్ షా తోటి కలవకపోతేవి, నడ్డాతోటి కలవకపోతేవి, లాస్ట్ కు ధర్మేంద్ర పేరు ధర్మేంద్ర ప్రధాన్ అనే ఈటల అందరి పేరు బండి సంజయ్ పేరు అందరూ తెలుసు, కిషన్ రెడ్డి పేరు తెలుసు. ఈ ధర్మేంద్ర ప్రధాన్ పేరు ఏం లేదు. దానికి ఎక్కడాకు ఓడింది సారు. ఇక్కడ బండి సంజయ్ కిషన్ రెడ్డితో కలుపుకుంటే అయిపో కదా. ఈ ఏరోప్లేన్ ఖర్చులు పోవు కదా. ఈ ఏరోప్లేన్ 250 మంది పిల్లలు తీసుకుపోతుంది కదా. ఈ ఏరోప్లేన్ తీసుకుపోతేవి ధర్మేంద్ర ప్రధాన్ తోటి కట్టించుకుంటేవి. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఢిల్లీలో ఉన్న చెట్ల కింద కండువాలు కప్పిన పరిస్థితి. అంటే హుజూరాబాద్ ప్రజల గౌరవం పెంచావా తగ్గించావా? ఆత్మగౌరవం పెంచావా తగ్గించావా? నువ్వు ఢిల్లీ పోయిన తర్వాత నీ గౌరవం పెరిగిందా తగ్గిందా? నీ ఆత్మగౌరవం దెబ్బతిని కాదు, నీ వల్ల హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీశాడు. ఢిల్లీలో మీరు అప్పుడే అయితే నాకు కప్పితే గౌరవం ఇవ్వండి, అమిత్ షాతో కప్పేయండి, కప్పితే గౌరవం ఇవ్వండి, నడ్డాతో కప్పేయండి, లేకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి గారితో బండి సంజయ్ కప్పేదని ఈ ధర్మేంద్ర ప్రధాన్ చెట్టు కింద కప్పించుడు మమ్మల్ని అవమానం చేసి చెప్పి అదే ఫ్లైట్ లో తిరిగి కిందికి ఎంత బాగుంది గౌరవించదు కదా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఏది నీ ఆత్మగౌరవం? నీ ఆత్మగౌరవం నీ గౌరవం మోదే రోజు యావత్ తెలంగాణ ప్రజల గౌరవం పోయింది. యావత్ హుజూరాబాద్ నోటీస్ పంపినందుకు మా ఆత్మగౌరవం తాకట్టు పెట్టావు. హుజూరాబాద్ ప్రజలందరి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చెట్టు కింద తాకట్టు పెట్టావు. ఈరోజు నువ్వు క్షమాపణ చెప్పాలి. అవునా కాదా? మీరందరూ ఒకసారి తెలుసుకోండి. చూడలేదు మీరు? దానికి సెపరేట్ ఫ్లైట్, ఇంత ఒక సెపరేట్ ఫ్లైట్ అంటే అంబానీ అడ్డు తీసుకుపోవాలి. మరి ఇంత పెద్ద ఫ్లైట్లలో ఉండడం అంటే ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఎన్ని కోళ్ళు అమ్మితే ఫ్లైట్ రావాలి? ఈరోజు నీవు ప్రభుత్వ భూములు అమ్మితే తప్పగా ఇంత డబ్బు సంపాదించుకోలేకపోయావు. దయచేసి సోదరులారా, నేను ఒకటే అడుగుతున్నాను. నువ్వు ఈరోజు పారిపోయిన సైనికునివి, వెనుదిరిగిన సైనికునివి, అభివృద్ధి చేయలేక వెనుదిరిగిపోయావు. కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చి, గౌరవ మంత్రి కేటీఆర్ గారు డబ్బులు ఇచ్చి ఈ తెలంగాణలో ప్రతి పల్లె ప్రతి పట్టణం మెరుస్తుంటే హుజూరాబాద్ ఒక గుడ్డు దీపంలాగా ఉన్నది. కార్యక్రమం మీరు అంటున్నాను. ఏ రోజున హుజూరాబాద్ ప్రజలను, జమ్మికుంట ప్రజలను, జమ్మికుంట చైర్మన్ హుజూరాబాద్ చైర్మన్ తీసుకెళ్లి నిధులు కావాలి కనీసం మీరు చైర్మన్ ప్రమాణించక కేటీఆర్ మహిళలు కలిసారా అంటే లేదు. వీళ్ళకి ఆత్మగౌరవం లేదు. అప్పుడు వీళ్ళకి లేదు ఆత్మగౌరవం. వీళ్ళు పోతే నిధులు ఇస్తుండే కదా, అడుగు తీస్తుండే కదా. ప్రజలారా, రాజు లేకపోతే రాజరికం ఆగది. మా బాధ్యత, మా ప్రమాణం చెప్తున్నాం. వారం రోజుల నుంచి పన్ను మొదలు పెట్టుతాం హుజూరాబాద్ లో. కానీ వీధి పన్నులు పెడతాం. కానీ వీధి రీతిలో ఈ హుజూరాబాద్ నగరాన్ని
కరీంనగర్ నగరం రోడ్స్ ఎట్లా ఉన్నాయో, కరీంనగర్ నగర్ రోడ్లు ఎట్లా తెలంగాణ ఆడుతున్నాయో, ఒకవైపు సిరిసిల్ల సిద్దిపేట ఎట్లా రోడ్ డెవలప్ అవుతున్నాయో, అదే నేను ఈ రోజు హుజరాబాద్ నగరంలో మొదలు పెడతా. కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిస్తుంది. రాష్ట్రంలో అన్ని నగరాలు ఎట్లా అభివృద్ధి అవుతున్నాయో హుజరాబాద్ నగరం అలానే అభివృద్ధి కావాలి. హుజరాబాద్ నగరం కూడా తెలంగాణలో అంతర్భాగమే. ఇది చేయవలసిన బాధ్యత గౌరవ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, గౌరవ మంత్రి కేటీఆర్ గారిది. నేను నిధులు అడుగుతా. అడిగిన రోజు నుంచి ఏ రోజు ముఖ్యమంత్రి నిధులు అడిగితే నో లేదు, అంత మానవతావాది. ఈ రోజు సార్ అడుగుతాను, నిధులు 2 రోజుల నిధులు తీసుకొస్తాను, వారం రోజులు 13 తీసుకుంటాను. అనేక విషయాలలో ఏ మంత్రి కూడా ఇవాళ మాట్లాడుతుండొచ్చు. మాలాంటి వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టమంటే ప్రగతి భవన్లో రాసిచ్చినటువంటి రాతలతో ప్రెస్ మీట్ పెట్టచ్చు. కానీ నేను అడుగుతా ఉన్న ఆ మంత్రులను కూడా ఎమ్మెల్యేలు కూడా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ శాఖలలో మీరు గొప్పగా పనిచేయగలుగుతున్నారా, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా, అనుకున్న దాన్ని అమలు చేయగలుగుతున్నారా, మీరు ప్రశాంతంగా గడుపుతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వారి కింద పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ, వారి కింద పనిచేసిన మంత్రులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే తెలుస్తుంది వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండరు. వందల వేల మంది ఉద్యమకారులు, అనేక మంది ఆనాడు వారితో అడుగులు నడిచిన వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారో, ఇవాళ అశ్వత్థామరెడ్డి లాంటి వాళ్ళు, మా నెహ్రూ నాయక్ లాంటి వాళ్ళు, మా అనేక మంది, మా కర్ణాకర్ లాంటి వాళ్ళు, కొన్ని ఎంతో మంది నాయకుల నుంచి మొదలుపెట్టి కార్యకర్తల వరకు కూడా ఇవాళ వాళ్ళ ఊసు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అయిన దాన్నేమో ఆఖరిలో పెట్టిండు, కాని దాన్నేమో కంచాల పెట్టుకోండు. ఇంటోడేమో బయటోడు అయిపోయిండు, బయటి వాడేమో ఇంటోడు అయిపోయిండు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి భావన. ఇవాళ కూడా చూస్తూ ఉన్నారు, ఎవరెవరు చేంజ్ చేసుకుంటున్నారో, ఎవరికి ఏ పదవి ఇస్తున్నారో. 100% ఇది యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. నేను ప్రజలకందరూ కూడా అప్పీల్ చేసే అంశం ఏంటంటే, 7 సంవత్సరాల కాలంలో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ మంత్రివర్గ సహచరులుగా మేము ఆ సాంప్రదాయాలు పాటించాలి కాబట్టి, దాని ఔన్నత్యాన్ని గుర్తించాలి కాబట్టి, పాటించాలి కాబట్టి మేము పాటించడం. కానీ అనేక సందర్భాల్లో కొన్ని విషయాల పట్ల మాట్లాడినాం బహిరంగంగా. నాలాంటి వాడిని ఇవాళ మాట్లాడలేదు, దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వచ్చినాం. అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతూ వచ్చినాం. మేము అడిగినాం, 2.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఒక పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం, 2.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఒక బియ్యం కార్డు ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ మేము రైతు బంధు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. రైతు బంధు విషయంలో కూడా మేము అడిగినాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కనీసం ఆపండి, పేదవాళ్ళకి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ రైతులకు కానీ ఇట్లా అర్థం చెప్పినాం. మేము డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకో రూపాయలు ఇద్దాం రైతాంగానికి, డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకో రూపాయల పేదవాళ్ళకి ఇద్దామని చెప్పి మేము కోరినాం. మేము కానీ నేను చేసిందే చట్టం, చెప్పిందే వేదమనే పద్ధతి తప్ప తనకి ఇతరులు చెప్పిన విషయాలను ఆలకించేటువంటి భావన కానీ గౌరవించే సాంప్రదాయం చూపి మొన్న ప్రకటించినట్టుగా మా ఎజెండా ఇవాళ ఒకటే ఎజెండా. తెలంగాణలో ఏ పార్లమెంటరీ సాంప్రదాయాలు కానీ, ఇలా ప్రజాస్వామ్య విలువలు కానీ, ఎథిక్స్ కానీ లేకున్నటువంటి, ప్రజలకు అసహించుకునేటువంటి పద్ధతిలో, ప్రజలు ఏవగించుకునే పద్ధతిలో ఏ పరిపాలనతో కొనసాగుతుందో దాన్ని తుదముట్టించడమే మా కర్తవ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా 600 అయినా, వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినా, ఎంతమంది మీద దౌర్జన్యాలు చేసినప్పటికి కూడా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికి కూడా, ఈ ప్రలోభాల ప్రభావాలను ఎదుర్కొని ఈ అక్రమంగా సంపాదించబడిన డబ్బుతో ఏదైనా చేయవచ్చనే అహంకారం అవుతుందో ఆ డబ్బు సంచులని కూడా ఇలా తొక్కిపడేసి ప్రజల్ని మెచ్చే తెలంగాణ, ప్రజలు నచ్చే తెలంగాణ, ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం కోసం మేమందరం కూడా తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.